హార్దిక్ పాండ్యా 1993 అక్టోబర్ 11న గుజరాత్లోని సూరత్లోని చౌర్యాసీలో జన్మించారు. అతని తండ్రి హిమాంశు పాండ్యా సూరత్లో ఒక చిన్న కార్ ఫైనాన్స్ వ్యాపారాన్ని నడిపారు. దానిని మూసివేసి హార్దిక్ 5 సంవత్సరాల వయసులో తన కుమారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ సౌకర్యాలను అందించడానికి వడోదరకు వెళ్ళాడు. హిమాంశు పాండ్యా వడోదరలో లోన్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అతను తన 2 కుమారులను వడోదరలోని కిరణ్ మేర్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. ఆర్థిక కొరతతో పాండ్యా కుటుంబం గోర్వాలో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో నివసించింది. సోదరులు క్రికెట్ మైదానానికి ప్రయాణించడానికి సెకండ్ హ్యాండ్ కారును ఉపయోగించారు. హార్దిక్ ఎంకే హైస్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత క్రికెట్పై దృష్టి పెట్టడానికి చదువు మానేశాడు. క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు. ఇతను కుడి చెయ్యి ఆటగాడు, బౌలర్ కూడా. 2015 పెప్సీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ను 10 లక్షలు పెట్టి కొనుక్కుంది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 12 బంతులలో 30 పరుగులు కావాల్సి ఉండగా హార్దిక్ 8 బంతులలోనే 21 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. కేకేఆర్తో డూ ఆర్ డై మ్యాచ్లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. ఈ ప్రదర్శనకు హార్దిక్ భారత్ ఏ టీంకు ఎంపికయ్యాడు. 2016లో ఆస్ట్రేలియాతో టీ20లో అంతర్జాతీయ క్రికెట్కు అరంగేట్రం చేశాడు. తన తొలి బంతి వేయడాన్ని ముందు వరుసగా 3 వైడ్ బాల్స్ వేశాడు. ఆ మ్యాచ్లో హార్దిక్ 2 ఓవర్లకి 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. శ్రీలంక ఆసియా కప్, ప్రపంచ కప్, టీ20లలో బాగా ఆడి ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంపిక అయినందుకు ముంబై ఇండియన్స్ ఏటా జీతం 50 లక్షలు పెంచింది. 2016లో వన్డేలలో అరంగేట్రం చేశాడు. అన్ని ఫార్మాట్స్లో కీలక ఆటగాడిగా మారాడు. పాకిస్తాన్తో 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్కు వణుకు పుట్టించాడు. కానీ ఆ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. 2017లో లంకతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా వెలుగొందాడు. 2018 ఐపీఎల్ కోసం 12 కోట్లు వెచ్చించింది. 2018 ఐపీఎల్లో 18 వికెట్లు తీశాడు. 2018 జూన్ 29న జరిగిన ఐర్లాండ్ టీ20లో 9 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. జూలై 8న ఇంగ్లాండ్తో టీ20లో 4 వికెట్లు, 10 బంతులలో 42 పరుగులు చేసి విజయం అందించాడు. 2019 ఐపీఎల్లో మంచి ఆటతీరు ప్రదర్శించి బ్యాటింగ్లో ముంబైని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 2018లో వెన్నెముక శస్త్రచికిత్స తరువాత టెస్ట్ టీంలో చోటు కోల్పోయి ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.